మీరు మళ్ళీ బాక్సింగ్ అంటారేంటి? కమాన్ గంగా, ఫ్యామిలీని కెరియర్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆయనకి పిల్లలు లేరని ఎవరో ఒక అబ్బాయిని తన బాక్సింగ్ వారసుడిగా ట్రైన్ చేస్తున్నారట. తనతో పాటు నువ్వు కోచింగ్ తీసుకో. మన అకాడమీలోనే కదా, నీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ బెస్ట్ కోచింగ్ దొరుకుతుంది. ఆ కోచింగ్ ఏదో మీరే ఇవ్వండి. నా మాట మీరెక్కడ వింటారు? విన్నట్టు నటిస్తారంతే. ఆయన దగ్గరైతే భయంతో నేర్చుకుంటావు. ఏమంటావు? ఆలోచిద్దాంలేండి సార్. అవతల నాకు చాలా పనుంది, నేను వెళ్తాను. ఏయ్ గంగా, బాక్సింగ్ ప్రాక్టీస్ అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. తిండంటే మాత్రం ముందుంటుంది. ఇప్పుడు విజయేంద్ర గారికి ఎలా ఉంది మకం? అవుట్ ఆఫ్ డేంజర్ అంటండి. డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా తీసుకొచ్చారంట. అయినా విజయేంద్ర ప్రతాప్ సార్ వాళ్ళకి ప్రాణాలు తీసేంత శత్రువులు ఉన్నారా? నాకు ఆ విషయం నిన్ననే తెలిసిందండి. ఆ దేవుడి దయ వల్ల పెద్ద సార్ బతికిపోయారు, అంతే చాలు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు తెప్పించమన్న పూజా సామాగ్రి వచ్చింది, ఒకసారి చెక్ చేస్తారా? కాసేపటి తర్వాత వచ్చి చూస్తాను. ఈలోపు మీరంతా వెళ్ళి సర్దుంచండి. అలాగే మేడం. పెద్ద సార్ గారికి జరిగిన ప్రమాదానికి మేడం గారు చాలా భయపడిపోయినట్టున్నారు. ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉండుంటారు పాపం. మేడం గారిని డిస్టర్బ్ చేయకుండా ఉండటమే మంచిది. మకం, బాధలో ఉన్నారని అలాగే వదిలేస్తారా? బాధలోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మక్కన్ జీ, బోలో కార్తిక్ జీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా చేశాను, చాలా బాగా కుదిరింది. నీకు కూడా టేస్ట్ చూపిద్దామని తీసుకొచ్చా. కొంచెం తిని ఎలా ఉందో చెప్తావా ఈ ఉప్మా? అలాగే పెట్టండి. మీ ఫేస్లో ఏంటి నవరసాలు పెరుగుతున్నాయి? మీ ఉప్మా చాలా వెరైటీగా ఉంటుంది. అసలు ఇది ఉప్మా రవ్వలాగా లేదు. ఎందుకుంటుందండి, ఇది ఉప్మారవ్వ కాదు. మరి అది మల్టీపర్పస్ రవ్వ. అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉప్మా రవ్వ ఉంది, గోధుమ రవ్వ ఉంది, ఇడ్లీ రవ్వ ఉంది, కేసరి రవ్వ ఉంది. ఇలా రకరకాల రవ్వలున్నాయి కదా. ఈ రవ్వలన్నీ కలిపి మల్టీపర్పస్ రవ్వ అని ఒక కొత్త ఐటెం క్రియేట్ చేశా. దాంతోనే ఉప్మా చేశా. ఇది కాని సక్సెస్ అయితే మన సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ముందు నేను వెళ్ళాలి. ఎక్కడికి? కడుపులో కల్లోలో మొదలైందండి, వదలండి ప్లీజ్. ఓహో, అయితే నేను కనిపెట్టిన ఐటెం వల్ల కడుపు కదిలిపోయిందన్నమాట. అయితే ఇది మెడిసిన్గా కూడా వాడచ్చు. రేపు ఇదే రవ్వతో నీకు పాయసం చేసి తీసుకొస్తాను. అమ్మో, నేను చేస్తాను. అరే అరే, మేడం గారు ఇలా నవ్వటం నేను ఎప్పుడు చూడలేదండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు నవ్వడం కూడా వచ్చా? మళ్ళీ సీరియస్ ఫేసా? నవ్వితే ఎంత చక్కగా ఉన్నారో తెలుసా మీరు? నవ్వడం అనేది మంచి ఎక్సర్సైజ్ అండి. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వు రాకపోయిందనుకోండి, నా మల్టీపర్పస్ రవ్వని గుర్తు చేసుకోండి. అయినా ఇదేం క్రియేటివిటీ అండి. ఇంకా నయం, ఆ రవ్వని సేల్కి పెట్టలేదు.
అరే ఏమంటున్నారు మేడం, ఈ మల్టీపర్పస్ రవ్వ ఐడియా అమోఘం. ఆఖరికి అది మిమ్మల్ని నవ్వించడానికి కూడా ఉపయోగపడుతుంది. అవును మేడం, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇంట్లో ఏవో ఒక టెన్షన్స్ వస్తూనే ఉన్నాయి మేనేజర్ గారు. దానికి తోడు మావయ్య గారి మీద అటాక్ జరిగింది. ఇంట్లో ఎవరికెప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని అందరూ టెన్షన్గానే ఉంటున్నారు. మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే మన రుద్ర సార్ ఉన్నారు కదా మేడం, అన్నీ సారే చూసుకుంటారు. రుద్రబాబు గారే మా ధైర్యం అండి. నేను వెళ్ళి స్టాక్ చెక్ చేస్తాను. కార్తిక్ జీ, మేడం గారిని భలే నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. నో థ్యాంక్స్ టు మల్టీపర్పస్ రవ్వ. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చేస్తా. పెదనాన్న, మీరేంటి బయటకు వచ్చారు? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా, కూర్చోండి. రెస్ట్ తీసుకోమన్నారు కదా అని 24 గంటలు మంచానికి అతుక్కుపోవడం నా వల్ల కాదురా. కాసేపు మీ అందరితో కూర్చుని మాట్లాడితే నా కాలక్షేపంగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు పెద్దరు. నేనే మీ దగ్గరకు వచ్చి కాసేపు కబుర్లు చెప్దాం అనుకున్నాను. నువ్వు వాగడం మొదలు పెడితే ఇప్పుడు పెదనాన్నకున్న చెయ్యి నొప్పి తగ్గడం కాకుండా తలనొప్పి వస్తుంది. నేనేమంత అతిగా వాగను సార్. ఏదో టైం పాసింగ్ కోసం 4 ముక్కలు మాట్లాడతాను అంతే. అవునవును, నిజమే. ఈ మాట నువ్వే చెప్పాలి, నేనే వినాలి, చూసే జనాలు నమ్మాలి. అయితే నేను అస్సలు మాట్లాడను. రేయ్, ఎందుకురా అలా అంటావు? గంగ మాట్లాడకపోతే ఇంట్లో ఎవ్వరికీ తోచదురా. అలా చెప్పండి పెద్దరు. మీ అబ్బాయికి నా విలువ అస్సలు తెలీదు. బావా బావా బా అదిగో వచ్చేసాడు. నీ వాగుడు తట్టుకోవడమే కష్టం అంటే నీ వాగుని డామినేట్ చేయడానికి మీ అన్నయ్య వచ్చేసాడు. బ్యాండ్ మేడం బ్యాచ్. అయ్యి బాబా, అంత మాట అనేసేవాడు బావా. మన టాకింగ్ బోల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు దుబాయ్లో. మా సేటు నా టాకింగ్ షేక్ అయిపోతాడు కదేటి. అందుకే కదేటి షేక్ షాక్ అయిపోయి నిన్ను వదిలించుకోవడానికి రిటర్న్ పంపేసింది. అదేటి బావా అలాగనేసావా? Hey Dubai, what you joking-ఆ? Everybody laughing? ఏట్లేదు ఇంగ్లీష్ మేడం. మన మిరపకాయ బజ్జీల పోటీ గురించి పెద్ద మైకి చెప్తున్నాడు అంతే. Oh, that-ఆ? Very funny. Hey Dubai, we put competition again? పోరు బాబు, నాను మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ మీతో మాత్రం తిండి పోటీకి నాను సిద్ధంగా లేనండి. కదనా అన్నయ్య, ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదన్నయ్య. అరే అన్నయ్య, అసలు విషయం ఏంటో చెప్పరా? గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేయబోతున్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. అది నేనే లీడ్ చేయబోతున్నాను పెదనాన్న. గాడ్ బ్లెస్ యూ.